ముందుగాల మన తొలి వెలుగు ప్రేక్షకుల అందరికి శుభ సాయంత్రం. నెల రోజులు కావచ్చు పంచాయతీ అయిపోయి ఏది గద్వాల కాడ జరిగే కదా, ఏది మన ఉంచుకునేది చూసుకొని మొగని చంపిన పంచాయి. చక్కదానంగా 2 నెలలు కూడా కాపురం చేయలేదు తల్లి. 2 నెలలు కాపురం చేయకుంటేనే మొగని చంపింది. ఎట్ట చంపింది ఏం కథ అనేది 2 నెలల రోజుల కింద నేను చెప్పిన. మళ్ళీ జర షార్ట్ కట్ చెప్పే ప్రయత్నం చేసి మనం ముచ్చట చెప్తే ఎక్కువసేపు చెప్పాను, జర అయినే ప్రయత్నం చేయాలి. తిరుమలరావు, ఐశ్వర్య, తేజేశ్వర్ వీళ్ళ ముగ్గురు పేరు చెప్పగానే కేసు మొత్తం గుర్తొస్తుంది జనాలకు. చక్కదానాల తేజేశ్వర్ని ప్రేమిస్తున్నానే మోసం చేసి పెళ్లి చేసుకుంది ఐశ్వర్య. ఆల్రెడీ ఐశ్వర్య అనే ఈ బడవముండ ఈ ఎవడు మన తిరుమలరావు అంటోనికి ముందుగానే సోపతి. ఈ ఐశ్వర్యనే కాదు, ఐశ్వర్య తల్లి పిల్లలు ఇద్దరు కలిసి తిరుమలరావు అంటోని ఉంచుకోరు. ఈ తిరుమలరావు అంటోడు బ్యాంకుల మంచి ఆయమన కొలువుయింది. ఈయన దగ్గర ఎన్నో కొన్ని పైసలు అయితే ఉన్నాయి. ఈయన పైసలు కోలేసిందా లేకపోతే ఆయన పానం మంచుకుందా లేకపోతే ఈయన పానం బాగాలేదు మనకు తెలియదు. కానీ తల్లి పిల్లలు కలిసి తిరుమలరావుని ఉంచుకొని అట్ట కాకుండా మళ్ళీ ఏం చేసిందంటే ఈ ఐశ్వర్యని ఈ తల్లి ఏం చేసింది, తేజేశ్వర అంటోనికి మాట ముచ్చట చేసింది. మాట ముచ్చట అయిన 5-6 రోజులకే ఏమైంది, పూల పనులు పెట్టుకున్న 5-6 రోజులకే ఈమె జంప్ అయింది ఐశ్వర్య. ఎక్కడవా అని తోలాడుతున్నాగానే మళ్ళీ తనకు తానే ఫోన్ చేసి నేను ఎక్కడ పోలేదు తేజేశ్వరు, మా అమ్మ నీకు పెళ్లి కట్నం ఇస్తేందుకు పాడైతాను కాదు, ఇంట్లో బాధపడుతుంటే చూడలేక దోస్తు దగ్గర ఉన్నా ఎక్కడ పోలేదు నేను, నువ్వేం బాధపడకు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేక నేను లేను, నువ్వే నా ప్రపంచం, మొత్తం నీకోసమే నేను అని అన్ని సినిమా డైలాగులు కొట్టి నేను ప్రేమిస్తున్నా అని మోసం చేసింది పోరగాని. పాపం ఈ మోసం అన్న సంగతి తేజేశ్వరు తెలుసుకోక ఏం చేసిండు, పెళ్లి చేసుకుందామని ఫిక్స్ కాగానే 6 కాల తేజేశ్వరులు అయ్యమ్మ చెప్పినట్టు ఇది దొంగ ఉన్నట్టున్నాడు ఆయన. పూల పనులు పెట్టిన 4 రోజులకే జంప్ అయిందంటే ఇది మంచిది కాదు వద్దు బిడ్డ అంటే, లేదు నాయన నన్ను ప్రేమిస్తున్నట్టు నా కోసం మంచిగా బతుకుతా అని చెప్తుంది, నేను తననే పెళ్లి చేసుకుంటాను అయ్యమ్మని ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంటే తేజేశ్వరు. అయిపోయిందా ఆ ముచ్చట అందరికీ ఎరుకున్నదే. ఆ తర్వాత ఇక ఉంచుకున్న మైకంలో పడి భర్తను చంపేసింది. ఆ ముచ్చట కూడా తెలిసిన ముచ్చటే. కానీ ఇవాళ కొత్త ముచ్చట ఏం తెలిసిందంటే 2 నెలలు కాపురం చేసిండు కదా, 2 నెలలు కాపురం చేస్తే ఏ ఒక్కనాడు కూడా తేజేశ్వరకు సుఖం అనేది లేదంట. ఏం సుఖము, ఫలానా సుఖం అనేది లేదు. ఇప్పుడు పెళ్లి కాగానే 2-3 రోజులు కాగానే పెళ్లి అయినాక చుట్టాలు ఎక్కడో అక్కడ పోగానే పిల్లగా అర్రలు తోలుతారు కదా, అర్రల తోలిన కాడ నుంచి మొదలుపెట్టిందంట పంచాయి. నువ్వంటే నాకు వద్దు, ఇప్పుడు కాదు అప్పుడు కాదు, ఇప్పుడు కాదు అప్పుడు కాదు, ఇవాళ బాగాలేను రేపు బాగాలేను ఎల్లుండి బాగాలేను, ఎన్ని రోజులు బాగుండవు మనిషివి. ఇప్పుడు ఇంటింటికి గదే దీపం, ఇంటింటికి గదే బాగోతూ ఉంటుంది ఏమైనా. కానీ ఇప్పుడు శోభనం అనేది అదొక అందమైన కళ, అందమైన అది ఏమంటారు ఒక మాయమన్న క్రీడ. అలా నువ్వు గెలుస్తావా నేను గెలుస్తానా అని ఎవరికి ఒవ్వలు ఓడిపోకుండా ఇద్దరు గెలిచే ఆట ఏంటంటే ఇక శోభనం. అది అందరికీ ఇప్పుడు ఇంటికి జరిగే భాగవతమే కదా అది. గదే శోభనం గదిలోకి పిల్లగాని పంపంగానే అమ్మో నాకు ఈడని వస్తుంది, అమ్మో నాకు ఆడని వస్తుంది, నాకు ఆరోగ్యం బాగలేదు, ఇంకో గిట్టోండి కథలు పడుకుంటుందంట. ఎందుకు కథలు పడ్డదంటే ఇవాళ పోలీసులు చెప్పిన ప్రకారంగా ఈ తిరుమలరావు అంటోడు ఆమె మీద పానం పెట్టింది కదా, నువ్వు పొరపాటున కూడా పెళ్ళి అయితే చేసుకున్నావు కానీ పొరపాటున కూడా ఆయనకి చెయ్యి మాత్రం ఇచ్చేది లేదు చెప్తున్నా సుమా. ఆల్రెడీ నీ ఇంట్లో నేను అదేంటి స్పే కెమెరాలో బీ కెమెరా అంట, స్పై కెమెరా అనుకుంటా, ఏమి కెమెరా పాడైందో స్పై కెమెరా అంట. మరి ఆ చిన్న కెమెరాలు మళ్ళీ ఎలా పెట్టి ఏం కథను వీళ్ళ బెడ్రూమ్లో ఏమి జరిగినా కానీ ఈడు చెయ్యి పట్టుకున్నా కానీ ఆయనకు ఆడవపడుతుంది, ఈమె కదిలినా ఆడవపడుతుంది, ఈమె దగ్గినా తుమ్మినా ఎట్ట చూసినా కానీ ఆ తిరుమలరావు అంటోడు ఆయన ల్యాప్టాప్లో చూసుకునేదంటే ఎప్పటికప్పుడు. ఇవాళ ఏమవుతుంది, చీకటి అయింది, చీకటి కాగానే భార్య భర్తలు ఏం చేస్తారు, అమ్మ ఏమన్నా కాగలని ఎమ్మటే కెమెరా ఆన్ చేసుడే చూసుడే, గట్ల చేసి ఏ ఒక్కనాడు కూడా చెయ్యలేదంట. చెయ్యపోయేసరికల్లా ఇక ఎంతైనా ఒక పుట్టుబడి పుట్టినప్పుడు ఊకుంటారా, అరే పెళ్ళి అయ్యి కింద రోజులే పాడైపోను, ఒకనాడు కాకుండా ఒకనాడు అన్న ఆకలి దూపలు వారసకుంటే నువ్వేం ఆడిదాను నేనేం మొగోండి అట్టెట్టుంటుంది. ఇప్పుడు ఇవాళ శోభనం ఎట్టబడి కావాలి, ఇవాళ అవుతుందా కాదా చెప్పు నీతోటి, అసలు నువ్వు ఆడి మనిషివా లేకపోతే నీ మొగోని కాదా, ఏ సంగతి నాకు ఇవాళ తెలవాలి, నాకు ఇవాళ శోభనం కావాలని పెట్టి కూర్చున్నట్ట తేజేశ్వరుడు. అమ్మని కొడుకు ఈ 4 నెలలు ఇవాళ నా పని చేస్తట్టే ఉండి అనుకుందట. అనుకొని ఏమంటే ఆయన ఎట్టో తప్పించుకొని తెల్లారు లేవంగానే ఈ తిరుమలరావుకు ఫోన్ గుద్దనే గుద్దిందట. ఫోన్ గుద్ది హలో తిరుమలరావు నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, నా ఇంట్లో మాత్రం నా పని చేస్తట్టే గుర్తుంది, ఈయన పని మనం చేయాలి, ఇంట్లో నాకు శోభనం అని ఎవరు తలిగిండు, ఈయన కాడ నేను సంసారం చేయాలని నాకు ఇంట్రెస్ట్ లేదు, ఆల్రెడీ నువ్వు నాకు శోభదేనా, నేను ఉంచుకుంటూ నువ్వు నన్ను ఉంచుకుంటివి, మరి ఇద్దరం కలిసి మంచిగా చిలక గోరెంక లెక్క ఇష్టం వచ్చినట్టు 10 మంది పిల్లలుగా అందాం, కానీ ఈయన దగ్గర మాత్రం పక్కన పోయేది లేదు, నువ్వు ఈయన పని చేయాలని పెట్టి కూర్చుందట. ఇక ఆడిమని చెప్పినాక మరి ఇక ఈయన ఆడుపులు ఇచ్చేనా, ఆల్రెడీ వాళ్ళ గతంలో పెళ్లి అయింది, ఆయనకి పిల్ల ఉంది, ఆయనకి పిల్లలు ఉన్నారు, అయినా కానీ ఇక తల్లి పిల్లలకి ఇద్దరు మరిగి మళ్ళీ పిల్లమ్మడి పడ్డాడు. అమ్మర కొడుకన్నా ఉంచుకున్నామని చెప్పింది, ఈ తేజర్ కానీ చంపాలి, ఎట్లా చంపాలి, ఈడేం పని చేస్తాడు, పలాని భూములు కొలుస్తాడు, భూములు కొలిస్తే ఏం చేయాలి, భూముల లెక్కలనే కొనవాలి, ఉత్తగా రాడు కదా. అయితే నేను 4-5 దోసకాలం చేసుకున్నట్టు ఈడు బ్యాంకులో పని చేస్తాడా ఎవడు తిరుమలరావు అంటాడు,
వీడికి అంతో ఇంత లోన్ పెట్టినట్ట లోన్లు ఇప్పిస్తారట వస్తువులు పోతారు ఆలీలు పరిచయాలు ఉండి ఓనికి చెప్పినట్టు అరే నువ్వు ఎంత మందిని తీసుకొచ్చినా కానీ కమిషన్ పాడైపోయిన ఎంత మిగులుతుందిరా తన తక్కువ మిగులుతుంది నేను ఒక ఆయమైన పని చెప్తా ఒక పోరగాడు ఉండి ఆయన చంపేయాలి ఆ చంపితే వాటి స్పాట్ 2 లక్షలు ఇస్తా తర్వాత ఏమన్నట్టు చూసుకుందంత అని చెప్పినట్టు ఆడెంత ఆకలి మీద ఉన్నాడు ఆడెంత బుగ్గరోడు మరి ఆ పైసలు లేనోడు ఆడు ఆ సరే అని ఒప్పుకున్నట్ట ఆ నీళ్ళు అందరు కలిసి ఈ తేజేశ్వరితోటి 4 రోజులు సోప చేసిరు 4 రోజులు సోప చేసి 5వ నాడు ఏం చేసిరు పలానా కాడ ఒక 17 ఎకరాల భూమి ఉంది ఆ 17 ఎకరాల భూమిని మనం గొలుస్తాందుకు పోవాలి పోదామా తేజేశ్వరి అంటే నా పరే కదా నేను ఎక్కడ పోతా మన నియమం రాకుండా అని బయటికి వెళ్ళినట బయటికి వెళ్ళాక కొంత దూరం పోగానే ఒక కార్లో ఎక్కించుకున్నాక ఒక అడుగు ఏది ఇంకొక అడుగు పోతుందట ఎక్కడ పోతుంది ఏం కథ అంటే లోపే ఎమ్మడే కత్తులు తీసుడే సంపుడు కనీసము ఈ తేజేశ్వరి అనే వ్యక్తి ఎందుకు చస్తున్నా ఏ రకంగా చస్తున్నా నన్ను ఎవరు చంపుతురు అనే కనీసం కూడా తెలియదంట తేజేశ్వరి ఎట్ట తెలిస్తే చెప్పు ఇప్పుడు తన మరణము తన భార్యతోటి ఉందన్న సంగతి కనుక్కోలేకపోయా వీడు కొడుతోడు ఎడగేలు కొడుతుడు ఎందుకు కొడుతుడు అసలు నేను ఎవరి కోసం చస్తున్నా అన్న మీ దండం పెడతా అన్న నన్ను ఎందుకు కొడుతురు ఎందుకు చంపుదాం అనుకుంటారు చెప్పాలే చంపురి అని అడిగినా కూడా చెప్పకుండా అని పని చేసిరు పైన చంపినని తెలియంగానే ఈ అజ్జకారిది ఈ ఐశ్వర్య అనే రోగు తప్పిన ముండ ఏం చేసింది గ్లిజరిన్ పెట్టుకొని ఏడుపేడుస్తుందంట ఈమె గ్లిజరిన్ వాళ్ళ దగ్గర ఉంటుంది ప్రజలారా దాదాపుగా సినిమా నటుల దగ్గర ఉంటుంది అది సినిమాలో యాక్సిడెంట్ చేసేందుకు ఆ కళ్ళకు నీళ్ళు రావాలంటే గ్లిజరిన్ పెట్టుకుని జరంత నీళ్ళు వస్తాయి అది అందరికి ఎరుపునం వచ్చినాయి ఈ బద్మాషిని రోగు తప్పింది దీని బెడ్రూమ్లా గ్లిజరిన్ బాటలు దొరికినాయంట మరి గ్లిజరిన్ పెట్టుకొని ఏడుపు ఏడ్చినావంటే నువ్వు ఎంత కఠిన హృదయాలు చెప్పు నువ్వు ఎంత దొంగ ముండ వైద్యం ఉండాలి చెప్పిగా అయితే నీకు పుస్తకం ఇచ్చిన పాపానికి నీ పెళ్లి చేసుకున్న పాపానికి భర్త అంటోడు మీద చేయగానే ఆడ ఉంచుకున్నోనికి కెమెరాలు అవపడతా అది గిదా న్యాయం అసలుకి ఎక్కడ పోతుంది ఈ దేశం చెప్పురిగా మరి ఒకవేళ అవునా ఐశ్వర్య ఇప్పుడు నువ్వు మనిషివా గాడిదివా నాకు తెలియదు కానీ నీకు ఆ తిరుమలరావు అంటోని ఉంచుకున్నావు ఒకవేళ ఆయన మీద నీకు మోజు ఉంటే ఆయనెమ్మడి పడి సావాలి ఆయనెమ్మడి పోవాలి అంతేగాని ఏ పాపం తెలియని ఈ తేజేశ్వర్ అంటోని పెళ్లి చేసుకొని ప్రేమిస్తున్న నాటకం ఆడి ఈయన్ని పెళ్లి చేసుకొని మరి ఈయనకైనా చెప్పి అరే నాయన నేను ఏదో అన్ని ఉంచుకున్నా నేను పెళ్లి చేసుకున్నా నీ అంతా నువ్వు బతుకు నన్ను ఇచ్చిపెట్టిపో ఏదో నీకు అధికారికంగా నేను చేసుకున్నా కానీ నా అంతా నేను పోతా అంటే అట్లా ఇచ్చిపెట్టినేమో కదా నీ కోసం చస్తుండన్న సంగతి కూడా తేజేశ్వర్ అనే వ్యక్తికి తెలియపాయ వాళ్ళు వస్తూనే ఉండ్రి వాళ్ళు కార్లు వేసుకొని పోతూనే ఉండ్రి ఏదో భూమి కొరుస్తానికి వేసుకొని పోయే లోపే ఏం మీదంగా పల్ల గొడ్డలతో కత్తులతో నాకు చంపుతుంటే పాపం వాని జీవి ఎంత తల్లడిల్లు ప్రజలారా ఆడు దీనికోసం చస్తున్న సంగతి కనీసం కూడా తెలియదా సచ్చినా కానికెట్టుకుంటుంది ఇక అయిపోయా ఒకసారి తెచ్చినమాట కథమేనా మనిషి నిన్ను పెళ్లి చేసుకున్న పాపానికి మీద చేయబోతే నా మీద మరి నీ మీద చేయకుంటే మంది మీద వేస్తాడా ఇది తప్పిందా కొంతమంది ఆడవాళ్ళు మీ మనోభావాలు దెబ్బతింటే నేను ఏం చేయలేను కానీ ఇసవంటి రోగ తప్పిన యువతను ఉంటే మీరు ముందుగానే చెప్పురి నేను పలానోని ఉంచుకున్నా పలానోని ప్రేమించిన ఆ నెమ్మడి పోతా నేను వేసుకోనరా భయ అని చెప్పురి అట్టయితే వాడన పాయద కానీ నీ పానమంతా ఈడబెట్టి వచ్చి కట్టి ఆడ ఉంటే నువ్వు ఉంచుకునేదేమో ఒకనాయ పెళ్లి చేసుకుంది ఒకనాయ మరి పెళ్లి చేసుకున్న పాపానికి ఒకనాడు కాకుంటే ఒకనాడన్న మీద చేసుకుంటే మరి ఆడు మొగోడెట్టు అవుతాడు ప్రజలారా ఇప్పుడు ఆడు పెళ్లి చేసుకున్నందుకు ఆడు కాపురం చేయాలి నా నాకలు దూపాలు వారాలనా లేదా ఆడు పెళ్లి అంటే ఈ కాలాన్ని దగ్గర 5 నుంచి 10 నుంచి 15 20 30 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకొని చుట్టాల పక్కలకు చెప్పుకొని నసూడు నా పెళ్లి అయితే చక్కదానం అని పెళ్లి చేసుకున్నాక ఎక్కడ చుట్టాలు అక్కడ పోయినాక పిల్లగా ఆయన అర్రలు తోలేదు అందరికి ఎరుకురం వచ్చినా ఇంటికి బాగోతామైనా నువ్వు అర్రలు పోగానే అమ్మో నాకు వస్తుంది అమ్మో నాకు వస్తుంది అంటే నీ మనసులో ఏమున్నట్లు లెక్క ఇంకోడు ఉన్నట్లు లెక్క మరి ఇంకోడు ఉంటే నాకు ఇంకోడు ఉన్న ముచ్చట ముందుగానే చెప్పాలి అవునా కాదా ప్రజలారా అంటే గిట్లా మొగళ్ళని బదనాం చేసుకుంటా మోసం చేసుకుంటా ఎంతకాలం సాగిస్తారు చెప్పురి అందరు నట్టలేను వామ్మలారా అందరు నట్టలేను ఇసవంటి రోగు తప్పిన ముండలకే ఈ వీడియో నీకు కనీసం పెళ్లి చేసుకున్న పాపానికి ఒక్కనాడన్నం భర్తతోటి శోభనం లేదా లొట్టపీసి లేదా మాసుపత్రి లేదా ఆడు కాదు కాక సమయాలు అసలు ఏదైనా జరగాలని పట్టుబట్టి కూర్చున్న పాపానికి నీకు పుస్తకం ఇచ్చిండు కాబట్టి అడిగింది లేకపోతే ఉత్తగని కాడుగా పొరగాడు కానీ అడిగిన పాపానికి వెంటనే ఉంచుకున్న మొగనికి ఉంచుకున్నోనికి ఫోన్ చేసి నన్ను ఊకెమ్మడి పడుతుండు అంటే ఎమ్మడి పడకుంటే ఏం చేస్తారు మరి పెళ్ళి అయినాక మరి కాదా కాకుంటే ఇప్పుడు నీ అయ్యమ్మ కలవంది నువ్వెట్టు వస్తావు నువ్వు కలవంది నువ్వు నీ భర్త కలవంది నీకు పిల్లలు వస్తారు అది నేనైనా నువ్వైనా ఎవరమైనా ఇద్దరు కలిస్తేనే కదా కొత్త జీవితానికి స్వాగతం పలికేది మరి నీ అంతలు నువ్వే ఆనంతలు ఆడే సరే నీకంటే అవతల ఇంకోడు ఉన్నాడు ఐశ్వర్య నీకంటే అవతల ఇంకోడు నిన్ను ఉంచుకున్నాడు ఉన్నాడు కాబట్టి నీ కాడ ఆకలి దూపలు మారుతున్నాయి మరి తేజరైన పోరగానికి గీడు వయసు మీద ఉన్నాడేనా మరి ఆయనకి ఉండదు అబుద్ధి ప్రజలారా నేను మాట్లాడిన తప్పుని మీరు కామెంట్ చేయరు కానీ ఈయనకి మాత్రం కోరికలు ఉన్నాయా వీడు మనిషి కాదా వీడు ఉపకారం తింటలేడా ఈయన కూడా ఎంతో కొంత కోరిక ఉంటుంది కదా
నాకు చెయ్యిస్తావా లేదా నా భార్య కాబట్టి నాకు శోభనం చేయి అన్న పాపానికి అన్న తెల్లారే పోతనే ఉందంట మేము ముంచుకున్నోనికి ఫోన్ చేసి ఈయన చంపించంటే ఉత్త పుణ్యానికి అని చంపితే ఇవాళ తవ్వుతామంటే పెంట తవ్వుతామంటే పెంకిసి వెళ్ళినట్టు నువ్వేం చేసినావు ఏం కదా మొత్తం ఎరక. ఇప్పుడు భార్య భర్తలు అన్నప్పుడు రూమ్లో ఉండాలి, కానీ మీరు ఏం చేసేది కెమెరాలు పెట్టుకొని అవతలు చూపించినవంటే నువ్వు ఎసపోయింటి ఆడిదానివి చెప్పు. ఇంకో గిసపోయింటి వాళ్ళు ఉన్నారు ఈ భూమి మీద పాడైపోను. దయచేసి పోలీసు వాళ్ళు అయినా కానీ చట్టాలైనా ఎవరైనా ఇసోటి వాళ్ళకి ఆయమన్నా శిక్ష చేయాలి, ఉరి శిక్ష చేయాలి, నష్టం లేదు. ఉత్త పుణ్యాన్ని చంపిరా పొరగాయని. ఆడు ఎందుకు చస్తుండు, ఎవరి కోసం చస్తుండు, అసలు వీళ్ళంతా ఓలు నన్ను చంపుతో లోలాలు, నన్ను కొడుతో లోలాలు, ఎందుకు చంపుతురు అని అడిగినా కానీ మరి పలానాందో కోసం చంపుతున్నామని చెప్పిరో చెప్పరు, చెప్పకుండా సేమ్ నాలపాని అలాదైనా ఇదేమో తలగా నీరకేసి వాళ్ళు ఒక్కడే సొప్పను కొట్టి కొట్టి చంపేసి పోయిరి. పాపం మన ఆత్మ ఎంత ఘోషిస్తుందో ఎవరి కోసం చచ్చినా ఎందుకోసం చచ్చినా అని. దానికి ఏం ఎరక చెప్పు. భార్య రూపకంగా వచ్చింది మరణం అనేది దానికి ఎరుకుంటుందా? ఎరుకుండదు. గసవు వంటి ఆడవాళ్ళు తయారయ్యారు. ఈ కాలంలో పెళ్లి చేసుకోవాలంటేనే పాడైపోను భయం అవుతుంది. పెళ్లి అయినాడు చంపుతుందా, పెళ్లి అయిన తెల్లారి చంపుతుందా, లేకపోతే వారానికి చంపుతుందా, ఏదో ఒకరోజు మాత్రం చంపేది మాత్రం పక్క అన్నట్టు ఉంది పాడైపోను. గద్వాల దగ్గర ముచ్చిన ప్రజలారా, నేను మాట్లాడిన దాంట్లో ఏమన్నా కొంతమంది ఆడల్లో మనోభావాలు దెబ్బతింటే మా అమ్మగారు నన్ను మన్నించరు, కానీ నేను తప్పు ఏమైనా మాట్లాడితే కామెంట్ రూపకంగా చెప్పు ఉంటా మరిగా.